హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవ. క్షమించండి, నిన్న హాఫ్ వీడియో చేశాను, ఫుల్ వీడియో చేయలేకపోయాను. ఎందుకంటే నా క్లాస్ ఉండాల్సి వచ్చింది. మా మ్యామ్ సడన్గా ఫోన్ చేశాను అనమాట. ఓకే, మీకు చూపించాలి. హీజ్ అ లార్డ్ కృష్ణ. ఇంకా మొన్నే కొన్నాను. నేను చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. రామాయణం ఎక్కడ ఆగిపోయామబ్బా? సీతమ్మ పుట్టి విశ్వామిత్రుడు రాముడిని అడిగాడు, అక్కడి నుంచి ఆగిపోయాం కదా. చెప్తాను. విశ్వామిత్రుడు వెంటనే అయోధ్యకు వెళ్ళి అడిగితే దశరథుడు నిరాకరించాడు పంపించడానికి రాముణ్ణి. ఇంత చిన్న పిల్లవాడు 14 years అంత పెద్ద రాక్షసిని చంపితే నా పిల్లవాడికి ఏమైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అన్నట్టు అడిగారనమాట విశ్వామిత్రుడిని. విశ్వామిత్రుడికి కొంచెం అగౌరవంగా పలకడం అలా అనిపించి చాలా కోపోద్రికుడు అయ్యాడు. అప్పుడేమో రాముడేమో విశ్వామిత్రుడి పాదాలు ముట్టుకొని నేను మీతో పాటు వస్తాను అని చెప్పాడు. విశ్వామిత్రుడు హ్యాపీగా వెళ్ళాడు. రేపు పొద్దున వస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు రామా అని చెప్పేసి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. దశరథుడు రాముణ్ణి, ఎందుకు రామా నువ్వు ఇలా ఎప్పుడు నా ఆజ్ఞని ఎప్పుడు చేస్తావు కదా, ఎప్పుడు మన్నిస్తావు కదా, ఈసారి ఎందుకు నువ్వు చేయలేదు, నా ఆజ్ఞ ఎందుకు పాటించలేదు అన్నారు. తిరస్కరించావు అన్నారు. అంటే రాముడేమో క్షమించండి తండ్రి వర్య, నేను 14 years ఇంత చిన్న పాళ్ళవాడిని అయ్యి అక్కడికి వెళ్తే అప్పుడే కదా నేను ఇప్పుడు దాకా గురుకుల్లో ఏం అభ్యాసం చేశానో తెలిసేది మీకు అంటే దశరథుడు దానికి కొంచెం అంటే, సరే రామా, నిన్ను ఒంటరిగా పంపించడానికి నేను నిరాకరిస్తున్నాను, కానీ నీతో పాటు నేను చాలా కొంతమంది మంచి సైనికుల్ని పంపిస్తాను అని చెప్పారు. అప్పుడేమో రాముడేమో ఓకే అంటాడు. అంటే అలా అని చెప్పి రాముడేమో అక్కడికి వెళ్తాడు. అక్కడికి చెప్పాను కదా, తాటకి సంహారానికి వెళ్తాడు. వెళ్తే ఏమో కొన్ని రోజులు రాముడు స్టే చేయాలి కదా. అప్పుడే సీతమ్మ కూడా అంటే తను కూడా గురుకులం ఉంటుంది కదమ్మా, అంటే గురుకులంలో అభ్యాసం తను చేసి వస్తుంది. వాళ్ళ నాన్నగారిని తను అడిగి వాళ్ళ చిన్నాన్నతో వెళ్తుంది. నలుగురు పుట్టారు. సీతమ్మ, సీత అంటే జానకి, సీత ఒక్క నిమిషం, సీత ఫస్ట్, థర్డ్ ఏమో ఊర్మిళ, నెక్స్ట్ ఫోర్త్ ఏమో శృతకీర్తి. వీళ్ళ నలుగురిలో ఏమో సీత, ఊర్మిళ, శృతకీర్తి. ఇంకా వాళ్ళు అలా వెళ్తే ఒక్క 2 minutes అవుదులే. వాళ్ళు అలా వెళ్తారు. వాళ్ళు నలుగురు అలా వెళ్ళారు. వెళ్తేమో సీతమ్మ అప్పుడే కరెక్ట్గా రాముని చూస్తారు. అప్పుడేమో రాముడు కూడా చూస్తాడు సీతని. అప్పుడు ఇద్దరేమో ఒకళ్ళ మొక్కలు ఒక చూసుకుంటారు. దాని తర్వాత అక్కడే వాళ్ళు కలుస్తారు ఫస్ట్ సీయింగ్. దాని తర్వాత ఏమో సీతమ్మే అక్కడ వాళ్ళందరికీ ఒక పాట పాడి వినిపిస్తుంది అనమాట. రాగలుడి దైవం అని ఒక పాట పాడి వినిపించి, ఎవరో ఒకరు వస్తారు మీకు సహాయంగా, మీ అండగా వస్తారు, ఆ రాక్షసిని అంతం చేస్తారు, ఆల్రెడీ వచ్చారు, వాళ్ళు మిమ్మల్ని సంరక్షిస్తారు, అందాక మేము ఏదో కొంత సేవలాగా
వండి పెడతాము అని చెప్తుంది సీతమ్మ. అప్పుడేమో ఆ ప్రజలందరికీ కొంచెం ధైర్యం వస్తుంది. వచ్చి వాళ్ళందరూ తాటక సంహారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా సీతమ్మ అందరికీ వంట చేస్తే రాముడు ఇంకా లక్ష్మణుడేమో అటు సైడ్ ఉంటాడు. ఇంకా వాళ్ళేమో సారీ ఐ వాంట్ సమ్ బ్రేక్, నేను కొంచెం క్యారెట్ తినాలన్నమాట. 2 minutes. తింటూ చెప్పుకుంటాం. అప్పుడేమో లక్ష్మణుడేమో ఎప్పుడు సీత దగ్గరికి వచ్చేమో అమ్మ సీతమ్మ మీ వంట చాలా రుచిగా ఉంటుంది అని చెప్పి రాముడికి తీసుకెళ్తే ఇద్దరు కలిసి తినేవారు అన్నమాట. తింటే అలా తాటక సంహారం కొన్ని విశ్వామిత్రులకు రాముడికి కొన్ని అస్త్రాలు ఇస్తే తాటక సంహారం అయిపోయింది. దాని తర్వాత సీతమ్మేమో మిథుల వెళ్ళిపోయింది, రాముడేమో అయోధ్య వెళ్ళిపోయాడు. అయోధ్య వెళ్దాన్ని బయలుదేరినప్పుడు విశ్వామిత్రుడేమో దశరథుడి నుంచి ఒక ఆహ్వానం వచ్చిందనమాట. దశరథుడు అయోధ్యకు కూడా వెళ్ళింది సీతమ్మ వివాహం. అప్పుడేమో రాముడు కూడా అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అబ్బా సేమ్ అదే అమ్మాయి అనుకుంటాడు. అప్పుడు ఎవ్వరు ఎత్తలేరు. రావణుడు కూడా పోటీకి వస్తాడు. అందరూ శివభక్తుడు రావణుడు తనే ధనస్సు ఎత్తేస్తాడు, తనే సీతమ్మ పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంటారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే రావణుడు కూడా ధనస్సు ఎత్తలేకపోయాడు. రావణుడు చాలా కోపం వచ్చి ఊగిపోయాడు అనమాట. అవమానంతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. రాముడు వచ్చాడు. దాని తర్వాత అందరికన్నా లాస్ట్ రాముడు వచ్చాడు, కొంచెం లేట్ అయిందనమాట. అప్పుడేమో రాముడు ఎత్తి ఇరిచాడు కూడా, అంటే తను కావాలని ఎరగలేదు, రాముడు ఎత్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ధనస్సు అనుకున్నాం. రాముడు స్లోగా ఇలా ఎవరైనా ఇలా ఎత్తుదా అనుకున్నారు, అందరూ ఇలా లేపారు. కాకపోతే రాముడు ఇలా తీసి సింగిల్ హ్యాండ్తో లేపాడు. సింగిల్ హ్యాండ్ ఏమీ పనిచేయలేదు, సింగిల్ హ్యాండ్ అంతే లేపేశాడు. ఇంకా రాముడుకు అంత బలం చూసి అది విరిగిపోయింది అనమాట. అది ధనస్సు విరిగిపోయింది. ధనస్సు. సో అందరూ ఆశ్చర్యపడ్డారు అనమాట. ఓకే గాయస్, మీట్ యు లేటర్. హరే కృష్ణ. సరే రేపు మళ్ళీ కలుసుకుందాం అన్నమాట. నాకు ఇప్పుడు క్లాస్ ఉంది.